హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లల ఒళ్ళు గట్టిపడేలాగా చేసే బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈ రెసిపీ వల్ల చిన్నారుల స్కిన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. పిల్లలకి దొందొళ్ళు రాకుండా చేస్తుంది ఈ రెసిపీ. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. పిల్లలకి దొందొళ్ళు కాకుండా ఒళ్ళు గట్టి పడేలాగా చేసే బేబీ ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తేనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం బాండీలో 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వని ద్వారగా వేపుకోవాలి. గోధుమ రవ్వ 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. అదే బాండీలో 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఇవన్నీ చల్లారనిచ్చి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోండి. గిన్నెలో 250 ml వరకు నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 6 to 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం తురుముని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. 6th మంత్ బేబీ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ బేబీ ఫుడ్ పిల్లల బరువును కూడా ఇట్టే పెంచుతుంది, అది కూడా హెల్దీ వేలో. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఆహారం పెట్టండి. పిల్లల్ని బరువు పెంచే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ లంచ్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ లంచ్ రెసిపీ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇది పూర్తిగా ఆప్షనల్, చిటికెడు పసుపుని వేసి బాగా వేపుకుని కడిగిన పెసరపప్పు అటుకుల్ని వేసుకోవాలి. పెసరపప్పు పిల్లలకి త్వరగా అరిగిపోతుంది, గ్యాస్ పట్టడం లాంటి సమస్య ఏమీ ఉండదు. 300 ml వరకు నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసి చూస్తే ఎలా ఉంటుంది. అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. 6 నెలల నుండి 8 నెలల చిన్నారులకైతే ఇంకాస్త ప్యూరీలాగా చేసుకోవాలి మనం ఇది. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీ చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకుని చిన్నారులకైతే ఫీడ్ చేయొచ్చు. 1 year అండ్ అబోవ్ బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీ సూట్ అవుతుంది. లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఏ టైంలో అయినా చిన్నారులకి ఈ రెసిపీని ఫీడ్ చేయొచ్చు. పిల్లలకి హెల్దీ వేలో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. గర్ల్ బేబీకి ఉపయోగపడే జుబ్బాలు అనమాట. కాటన్ జుబ్బాలు. మెటీరియల్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చిన్నారుల స్కిన్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందని మనం ఎంత కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట మెటీరియల్ వచ్చేసరికి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్లో 0 to 3 monthsకి ఉంది. అలాగే 3 months to 6 monthsకి పిల్లలకి అయితే ఉందన్నమాట, అవైలబుల్లో ఉన్నాయి. ఇవి మీరు కావాలి అంటే 2 అన్న తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6, 8 అలా మీ ఇష్టం అనమాట. సూపర్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. చిన్నారులకి ఇది ఏమైనా టైట్ అవుతుందేమో ఎంత కూడా సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగున్నాయి, చాలా లూజ్గానే ఉన్నాయి అనమాట. చిన్నారులకి ఈజీగా గాలి ఆడుతుంది. అలాగే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి చిన్నారులకి స్కిన్కి ఇది వేస్తే ర్యాష్ కానీ లేదా చిన్నారులు ఏమైనా ఇరిటేట్ అవుతారేమో అని ఎంత కూడా మనకు సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. అలాగే మీ బేబీస్కి కావాలి అనుకున్నా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. గిఫ్ట్ రూపంలో ఇస్తే నాకు ఇంకా బాగా నచ్చిందని అనిపించింది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి ఆ ప్రైస్లోనే వస్తున్నాయి అంటే అసలు నాకు నమ్మశక్యంగా కూడా లేదనమాట. అంత తక్కువ ప్రైస్లోనే మనకి ఇంత బెస్ట్ క్వాలిటీ అయితే వస్తున్నాయి ఈ జుబ్బాలు. మీలో ఎవరికైనా ఇది పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ వాళ్ళదే. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మీలో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అయితే అయిపోవచ్చు. నేను అక్కడ కూడా బేబీ ఫుడ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. వారానికి 2, 3 అలా పోస్ట్ అయితే చేస్తున్నాను. రీసెంట్గానే అదైతే నేను స్టార్ట్ చేశాను. మీరు అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎవరైనా కాకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి. చిన్నారులకి సంబంధించిన ఫుడ్ వీడియోస్ కానీ చిన్నారులకి సంబంధించిన రెమెడీస్ కానీ హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఎలా రీసాల్వ్ చేసుకోవాలి హోమ్ రెమెడీస్తో అనే వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ రెసిపీ కోసం
బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక కరివేపాకుని చిటపటలాడనించి తురిమిన హాఫ్ క్యారెట్ని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేపుకుని చిటికెడు పసుపును కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 1 బౌల్ స్మాష్ చేసుకున్న రైస్ని కూడా వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని తురిమిన పన్నీర్ హాఫ్ బౌల్ 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవటమే. ఇంకేముంది, చిన్నారుల కోసం ఎమ్మి ఎమ్మి రెసిపీ తయారైపోయినట్లే. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.